అందరికీ నమస్తే. మనం ఇక్కడ చూస్తున్న వార్త చదువుకున్నోళ్ళకి ఇప్పుడే రాజకీయాలు వద్దని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన క్లిప్పింగ్ చూస్తున్నాం మనం. పేపర్ క్లిప్ చూస్తున్నాం. సో, నిన్న వరంగల్ జిల్లా ఎళ్ళిండు. నర్సంపేట నియోజకవర్గంలో మీటింగ్ జరిగిందనమాట. అక్కడ చెప్తున్నాడనమాట. సో, సర్పంచ్ ఎన్నికల్లో, వార్డ్ మెంబర్ ఎన్నికల్లో పోటీ చేసి డబ్బులు, టైము అంతా వేస్ట్ చేసుకోవద్దు. ఫస్ట్ అయితే ఉద్యోగాలు సాధించండి. రాజకీయ కక్షలకు బలి కావద్దు. అంటే మీరు పోటీ చేస్తే అంటే ఫస్ట్ నుంచి ఉన్నోళ్ళు గాని అట్లా కోపం పెట్టుకుంటారు, కుట్రలు చేస్తారు అట్లా అని చెప్తున్నానన్నమాట. సో, కొనుక్కుంటే పదవులు రావు. ప్రజల మనసు గెలిస్తేనే వర్తిస్తాయంటే, సో, ఇది దేనికోసం అంటే కొంతమంది ఏకగ్రీవంగా గూడా కొంటుర్రు గదా! డబ్బులు పెట్టి. సో, అలా అది మంచి పద్ధతి గాదు. నువ్వు నిజంగానే పోటీ చేసి గెలిస్తేనే అప్పుడే నిజమైన గెలుపు అని చెప్తున్నానన్నమాట ఇండైరెక్ట్‌గా. సో, ఆయన దృష్టికి పోయిందన్నమాట. కొంతమంది 3,00,000కి గెలిచే ఊరును గూడా 30,00,000 పెట్టి కొంటుర్రు ఏకగ్రీవంలో అని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయింది. సో, అందుకనే ఇండైరెక్ట్‌గా ఏకగ్రీవాలు వద్దని చెప్పకుండా ఈ విధంగా చెప్తున్నా అని మనం అర్థం చేసుకోవచ్చనమాట రేవంత్ రెడ్డి. సో, ఎందుకంటే ఆయన గూడా చదువుకొని దాదాపు 30 ఏండ్ల వయస్సు కంటే ఆయనకు దాదాపు 30 ఏండ్ల వయసున్నప్పుడే ఎంట్రీ ఇచ్చిండు జెడ్పీటీసీగా. ఆహ్, కల్వకుర్తి నియోజకవర్గంలో జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచి, ఆ తర్వాత 2006లో ఎమ్మెల్సీ అయ్యి, ఆ 7లో ఎమ్మెల్సీ అయ్యి, తర్వాత 2009లో ఎమ్మెల్యే అయ్యి, సో, 2023లో తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యి రాజ్యం ఏలుతుండు. సో, చెప్తున్నాననమాట. ఎందుకు అంటే ఆహ్ అంటే ఫస్ట్ అయితే జాబ్ తెచ్చుకోండి. మీ ఫ్యామిలీ సెక్యూర్ అయిన తర్వాత ఊరు గురించి ఆలోచించుడు. ఇది గూడా మంచి మాటనే. ఇందులో 2 కోణాలున్నాయి. చదువుకున్నోళ్ళొస్తే ప్రశ్నిస్తారు. అన్ని క్వెషన్‌లు ఎదురైతాయి అని అదొక కోణం ఉండొచ్చు. లేకపోతే నిజంగానే ఫ్యామిలీ ఫస్ట్ సెట్ చేసిన తర్వాత ఇప్పుడు దాదాపు 30 ఏండ్ల వయసున్నోనికి ఇంకో 30, 40 ఏండ్ల వయసు వరకు కూడా పోటీ చేసే ఛాన్స్ ఒస్తది. ఎందుకంటే అప్పటి వరకు వయసు సహకరిస్తదని గూడా చెప్పొచ్చు. సో, మరి ఇందులో ఏ ఉద్దేశ్యంతో చెప్తున్నా అనేది మనం మంచి ఉద్దేశమే అర్థం జేసుకోవాలి. డబ్బులు వేస్ట్ చేసుకోవద్దని చెప్తున్నాని అర్థం జేసుకోవచ్చు ఒకటో కోణం వల్ల. ఇప్పుడేం జెప్తుండు మెయిన్‌గా అంటే ఆహ్, ప్రభుత్వ ఉద్యోగాలకు వయసు మీద పడితే అనర్హత వస్తుంది కాబట్టి మొట్టమొదట పోటీ పడి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించండి. అయి కాకపోతే ప్రైవేట్ ఉద్యోగాలు మంచివి చేయండి. అంటే ఇప్పుడు టైం వేస్ట్ చేసుకొని గవర్నమెంట్ జాబ్ కొట్టే చాలా మందికి ఇప్పుడు 20-30 సంవత్సరాల లోపు జాబ్ కొట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి, మీరు 21 సంవత్సరాలకు సర్పంచ్‌గా, వార్డ్ మెంబర్‌గా పోటీ చేసే అవకాశం వస్తది. గవర్నమెంట్ అట్లా రూల్స్ పెట్టింది. సో, అందులోకెళ్ళి మీరు పోటీ చేసి ఒకవేళ గెలిచినా ఆడ చేసేదేముండదు. సో, టైం వేస్ట్ అయితది. ఇక్కడ జాబులు రావు. తర్వాత వయసు మీరితే బీసీలకు మేబీ 34 ఇయర్స్ అనుకుంటా జాబ్ కోసము. సో, ఆ ఏజ్ దాటితే మళ్ళీ జాబ్ కొట్టలేరు. ఇంకోసారి రాజకీయాల్లోకొస్తే ఇంక చదువు అంతా అటకెక్కిపోతదన్న విధంగా చెప్తున్నాడు. సో, మీ తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలికి పోయి రూపాయి కూడబెట్టి కష్టపడి మిమ్మల్ని పీజీలు, పీహెచ్‌డీలు చదివించింది మీరు పల్లెలకు వచ్చి రాజకీయ కక్షలకు బలి కావడానికి కాదు. గ్రామాల యువకుల అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్తున్నాడు. నిజంగానే ఇది కొంతమంది విషయంలో నిజం అనుకోవచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి రూపాయి జమ చేసి కొంత ఒక స్థాయికెళ్తే కొంతమంది అనాలోచితంగా వచ్చేసి పోటీ చేస్తాము, గెలుస్తాము అనే ధీమాలో డబ్బులు లక్షలు లక్షలు ఖర్చు పెట్టి అప్పుల పాలై అటు ఇటు కాకుండా పోయినోళ్ళు కూడా మనం చాలా మందిని చూసినాం. గత ఎన్నికల్లో కూడా చూసినాం. ఈ ఎన్నికల్లో ఏందంటే ఇంక తర్వాత తెలవదు గానీ చెప్తున్నాను ముందు జాగ్రత్తగా చెప్తున్నా. కానీ ఈ మాటలు ఒక 10 రోజుల ముందే చెప్పేదుండే రేవంత్ రెడ్డి. ఆల్రెడీ నామినేషన్‌లేసిర్రు. కొంతమంది మొత్తం ప్రచారమే స్టార్ట్ చేసిర్రు గానీ, మరి ఎంతమంది అర్థం చేసుకుంటారో ఏం కథనో గాని చెప్తున్నానన్నమాట. నేనే ఉదాహరణ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో దొంతి మాధవరెడ్డి అధ్యక్షతన జరిగిందన్నమాట. సో, అక్కడ ఎళ్లి చెప్తున్నానన్నమాట. ఆ వరంగల్ జిల్లాలో చెప్తున్నా. కానీ ఇది 10 రోజుల ముందే చెప్పేదుండే నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే చదువుకున్నోళ్ళు ఇప్పుడే రాజకీయాలు వద్దనే ఇది మంచి మాటనే. కాపోతే కొంతమంది అమ్మా! ఇది చదువుకున్నోళ్ళొస్తే ప్రశ్నిస్తారా అన్న ఆ విధంగా గూడా వద్దంటున్నారు. ఎట్లంటే రాజకీయాల్లో చెప్పలేమండి. ఎవ్వరు ఏం మాటలు ఒక మనిషి మాట మాట్లాడుతుండంటే దాని వెనక ఎన్ని కుట్రలుంటాయి, ఎన్ని కుతంత్రాలుంటాయి. ఆహ్, అన్నీ అర్థం చేసుకోవాలంటే గూడా నిజంగా చానా టైం పడతది. చానా లోతుగా ఆలోచించాలి. సో, రేవంత్ రెడ్డి చెప్తున్న మాట ఏందంటే, ఒక మాట ఒకటి అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగాలు గవర్నమెంట్ జాబ్‌లకి ఇబ్బందయితది. మళ్ళీ మీరు ఇందులోకొచ్చి ఆడ వచ్చే ఫండ్స్ ఉండవు, ఏముండవు అని ఇండైరెక్ట్‌గా చెప్తున్నాను. నేను అర్థం చేసుకుంటున్నా. కొంతమంది ఇంకో రకంగా కూడా అర్థం చేసుకుంటారు. ఒకవేళ గెలిస్తే
చదువుకున్నోడు ఉంటే పని చేయకుంటే గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తలే నేనేం చేస్తాను, గవర్నమెంట్‌ని కూడా బదనాం చేసే అవకాశం ఉంటది. సో, ఏ విధంగా చెప్తున్నా అనేది మనం ఆయన అంతరాత్మకే తెలవాలి, రేవంత్ రెడ్డి గారి అంతరాత్మకు. మంచి ఉద్దేశంతోనే చెప్తున్నాను నేనైతే అర్థం చేసుకుంటున్నా. సో, ఇంకోటి ఇక్కడ సమ్మక్క సారాలమ్మ పోరాటం, చాకల ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, ప్రొఫెసర్ జయశంకర్ ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రంలో 2 ఏళ్ల ప్రజాపాలన పూర్తి చేసుకున్నామని చెప్తుండు. ఇక్కడ వీళ్ళు తెలంగాణ గురించి నిజంగా సర్వం ధారపోసిన కొంతమంది నిజమైన ఉద్యమకారుల గురించి చెప్తున్నాడు. ఈ సమ్మక్క సారలమ్మ గూడా వీళ్ళంతా భూస్వాముల మీద పోరాటం చేసి అమరులయ్యారు. ఈ ఆళ్ళు గతంలో అంటే మనకు తెలవని కాలంలో ఈ చాకల ఐలమ్మ, దొడ్డి కొమరయ్య వీళ్ళేందంటే దాదాపు మన తెలంగాణ సాయుధ పోరాట సమయంలో అప్పుడు ఈ భూస్వాముల వ్యవస్థ, పెత్తందారి వ్యవస్థ, ఇక్కడ భూములు చెరబట్టి ఆధిపత్య వర్గాలుంటాయి గదా! వేల ఎకరాలు. కొంతమంది వందల ఎకరాలు, వేల ఎకరాలు సంపాదించుకొని ఇంగ గ్రామంలో వాళ్ళు చేసిందే పెత్తనం. వాళ్ళు చెప్పిన మాటనే ఇనాలి. వాళ్ళ ఇంటికే పోవాలి అందరూ. ఇంక వాళ్ళ మాటకు ఎదురు లేదనేటట్టు పరిపాలన చేస్తున్న కాలంలో ఈ దొడ్డి కొమరయ్య అనే అతను ఎదురు తిరిగి పోరాటం చేసిండు. చాకల ఐలమ్మ గూడా పోరాటం చేసి మనం అక్కడక్కడ విగ్రహాలు చూడొచ్చు. చాకల ఐలమ్మ విగ్రహాలు. దొడ్డి కొమరయ్య గూడా ఈ వరంగల్ జిల్లాకు సంబంధించిన వాళ్ళే ఈళ్ళు. సో, వాళ్ళ గురించి చెప్తున్నాడు. ప్రొఫెసర్ జయశంకర్ గారేమో మనం నిజంగా చూడొచ్చు. ఆయన పెళ్లి చేసుకోకుండా కేవలం ఆయన జీవితం మొత్తం తెలంగాణ ఉద్యమానికే ఆయన ఆలోచన అంతా గూడా నూరిపోసిండు. ఆ ఆలోచన రూపమే కేసీఆర్ గారు పార్టీ పెట్టడం, టీఆర్ఎస్ పార్టీ పెట్టడం, ఆ పార్టీని రన్ జేయడం అవన్నీ జరిగినాయి. జయశంకర్ గారినైతే మనం కళ్ళారా చూసినాం. చాకల ఐలమ్మని చూడలేదు, దొడ్డి కొమరయ్యని చూడలే గానీ, వాళ్ళు గూడా ఈ భూస్వాముల వ్యవస్థకు, పెత్తందారి వ్యవస్థకు, ఈ దొరతనానికి వ్యతిరేకంగా నిజంగా పోరాడి ఎంతోమందిని చైతన్యం జేషిర్రు. దొరతనం అంటే ఇది ఒక కులంకి సంబంధించింది గాదు. జస్ట్ వాళ్ళేందంటే బాగా ఆస్తులుండేసి ఇగ వాళ్ళు అట్లా బ్రిటిష్ కాలంలో గూడా వాళ్ళని దొరలని పిలిచేటోళ్ళనమాట. సో, వీళ్ళు గూడా తెలంగాణలో గూడా బాగా భూస్వామ్యంలో పెద్ద పెద్ద భూస్వాములుండి మొత్తం ఎవడు కష్టం జేసినా వాళ్ళ ఇంట్లోకే పోవాలి. ఎవడు పంట పండినా వాళ్ళ ఇంట్లోకే పోవాలనేటట్టు చేసేటోళ్ళని ఆ కాలంలో దొరలని పిలిచేటోళ్ళు. సో, ఆ పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య చేసిర్రు గదా! అని చెప్పేసి మళ్ళొకసారి గుర్తు చేసిన. ఎందుకంటే వరంగల్ జిల్లా పోయిండు గదా! రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గూడా మంచి పోరాట పటిమ ఉన్న వ్యక్తి. సో, ఆలోచన పొలిటికల్‌గా మాత్రం థింకింగ్ చానా స్పీడ్‌గా ఉంటది. ఎవనికి దొరకడనమాట. ఏం ఆలోచిస్తాడు, రేపేం చెప్తాడనేది. సో, ఇది మొత్తం మీదనైతే చదువుకున్నోళ్ళకి ఇప్పుడే రాజకీయాలు చెప్తున్నాడు. సో, చాలా మందైతే నామినేషన్ ఏసిర్రు. సో, నేనేమంటున్నా అయితే చదువుకున్నోళ్ళు రాజకీయం చేస్తేనే గూడా కొంతమంది ఆహ్, ఈ అమాయకుల మీద చేసే దౌర్జన్యాలు అలాంటివన్నీ నశిస్తాయి. సో, అలాంటి చదువుకున్నోళ్ళు కంపల్సరీగా రాజకీయాల్లోకి రావాలే. వచ్చి చేస్తేనే బావుంటది. కాకపోతే సరే ఫైనాన్షియల్‌గా అనేది నిజంగా గూడా ఆలోచించదగ్గ విషయమే. కొంచెం ఫైనాన్షియల్‌గా సెట్ అయిన తర్వాత రాజకీయాల్లోకొచ్చి నిజంగానే మీ ఊర్లో రాజకీయం మార్చాలంటే చదువుకున్నోళ్ళు కంపల్సరీగా పోటీ చేయాలి. పోటీ చేసి గెలిచినప్పుడే నిజంగా ప్రజాస్వామ్యం అనేది అర్థం ఉంటది. ఆ విధంగా చేస్తేనే బావుంటదని మేమైతే నమ్ముతున్నాం. ఇంకోటి మంచోళ్ళకు జిమ్మేదారీ ఇవ్వండి. పంచాయతీ ఎన్నికల్లో మీరు ఎన్నుకునే సర్పంచ్ మీ మంత్రి దగ్గర కూర్చొని నిధులు తేవాలి. మంచోళ్ళకు జిమ్మేదారీ ఇవ్వండి. అంటే జిమ్మేదారి అంటే గెలిపించండి అని అంటున్నాడనమాట. ఇక్కడ గూడా మంచోళ్ళకి అంటే కొంతమంది దుర్మార్గులుంటరు. ఏమో మీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే నాకు ఎన్ని పైసలిస్తావు? మీకు పింఛన్ ఇప్పిస్తే ఎన్ని పైసలిస్తావు? ఆ పని చేస్తే ఎన్ని పైసలిస్తావు? ఈ పని చేస్తే ఎన్ని పైసలిస్తావు? అనేటోళ్ళలా గాకుండా మంచి మనుషులు మీ దగ్గర రూపాయి ఆశించకుండా పనిచేసేటోళ్ళు చాలా మందుంటారు. ఎందుకంటే మనం ఎంతో మందిని చూసినాము. ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా మీకేదైనా బ్యాంకులో పనున్నా, ఎక్కడ పనున్నా మీ ఎంట వచ్చి మీకు పని చేసేటోళ్ళని, మీ సమస్య తీర్చేటోళ్ళని ఓటేసి గెలిపించమని రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు. ఎవడన్నా ఈ లంచాలు తీసుకునేటోన్ని, ప్రభుత్వ పథకాలు ఇవ్వాలంటే మేము చెప్తేనే వస్తాయి అనేటోన్ని గాని మాత్రం గెలిపించొద్దని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. సో, ప్రతి ఊరికి రోడ్ ఉండాలనే ఉద్దేశ్యంతో 20,00,00,000 మంజూరు చేసిరంట. చెప్తుండు మొత్తం జిల్లాలన్నీ తిరుగుతున్నాడు. సర్పంచుల ఓట్ల కోసమా, దేనికోసమో గాని జిల్లాలు మొత్తం తిరిగి ప్రచారం అయితే చేస్తుండు. మొత్తం మీద ఒక దిక్కు సర్పంచులు ప్రచారంలో బిజీగుంటే రేవంత్ రెడ్డి గారు మాత్రం ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ మొత్తం చుట్టేస్తున్నాడు. అన్ని జిల్లాలు ప్రచారం చేస్తున్నాడు ప్రభుత్వ పథకాలు ప్రారంభించి. సో, ఆహ్, రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట నిజంగా గూడా బాగుంది. లాస్ట్‌కు 10 రోజుల ముందు చెప్తే బాగుంటుండే ఈ మాట గానీ, ఇప్పుడు చెప్పిండు కాబట్టి చాలామంది నామినేషన్ ఏసిర్రు. మరి
ఎంతమంది ఇంటారు, ఎంతమంది అపార్థం చేసుకుంటారు, ఎంతమంది అర్థం చేసుకుంటారు అనేది చూడాలి మరి.